నిజంగా ఆదిలాబాద్లోని పత్తి రైతుల పరిస్థితి, సోయా రైతుల పరిస్థితి ఎట్లుందంటే అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టున్నది. ఎందుకంటే పోనీ ప్రభుత్వం కొంటలేదు, సీసీఐ వాళ్ళు తేమ శాతం నిబంధన పెట్టి సతాయిస్తున్నారు. మరి మేము ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుందామంటే ఇలా ప్రైవేట్ వాళ్ళు కూడా మీ నిష్క్రియాపరత్వం వల్ల, మీ చాతగాంతనం వల్ల మొత్తం మిల్లులు మూతపెట్టినారు, నిరవధిక స్ట్రైక్ పోయినారు. అంటే ప్రైవేట్లు అమ్ముకోరాదు, ఇక్కడ సీసీఐ వాళ్ళు కొనరు. ఏం చేయాలి రైతులు? ఆఖరికి ఇద్దరు రైతులు తమ ఇంట్లో పత్తి నిల్వ పెట్టుకున్నారు, మార్కెట్లో రేట్ వచ్చినప్పుడు అమ్ముకుంటాను. ఆయనతో అది ఫైర్ యాక్సిడెంట్లో 56 క్వింటాలు ఒకడే ఒక్క రైతు మొత్తం నష్టపోయినాడు. అట్లాగే రోడ్డు మీద ఎండబెట్టుకుంటే ఆ తేమ శాతం పోవాలి, ఎండ వచ్చినప్పుడు మరి రోడ్డు మీద ఎండబెట్టుకుందాం అనుకుంటే అక్కడ కూడా యాక్సిడెంట్లు, అక్కడ కూడా మరి అగ్ని ప్రమాదాల వల్ల అట్లా కూడా నష్టపోతూ ఉన్నారు. ప్రభుత్వాన్ని మేము చేసే డిమాండ్ మొదటిది, మీరు పిఎం ఫసల్ బీమా యోజన అన్నారు, ఇన్పుట్ సబ్సిడీ అన్నారు, అట్లాగే నష్టం జరిగిన కాడ, పంటల నష్టం జరిగిన కాడ అధిక వర్షపాతం వల్ల ఎకరానికి 20,000 ఇస్తామని చెప్పి మాట ఇచ్చినారు. ఇందులో ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. ఫసల్ బీమా యోజన ఏమైందో ఈ రాష్ట్రంలో ఎవరికి తెలియదు. మీరు గతంలో ప్రకటించిన ఎకరానికి 20,000 ఖమ్మంలో అధిక వర్షపాతం వల్ల నష్టపోయిన రైతులకు వాళ్ళకి ఇప్పటిదాకా ఇవ్వలేదు. అట్లాగే మీరు కనీసం ఎన్యూమరేషన్ కూడా చేయలేదు ఈ సంవత్సరం.